హాయ్ ఫ్రెండ్స్, సో ట్రేడింగ్ సంబంధించి వేరియస్ ప్యాటర్న్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేయడం జరిగింది. రౌండింగ్ బాటమ్, ట్రయాంగిల్ ప్యాటర్న్, సో కప్ అండ్ హ్యాండిల్ అని, సో వేరియస్ ప్యాటర్న్స్ అన్ని మీకు నేను షేర్ చేయడం జరిగింది కదా. అయితే ఒక నెక్ లైన్ అని మీకు చెప్పాను కదండి. నెక్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు మన ప్యాటర్న్ రేంజ్ని బట్టి మనం టార్గెట్ స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాం అని చెప్పాను కదండి. అయితే ఇప్పుడు మనం ఒక బ్రేక్అవుట్, సక్సెస్ఫుల్ బ్రేక్అవుటా, ఫెయిల్ బ్రేక్అవుటా ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఒకసారి చార్ట్లో చూద్దామండి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తున్నాను అనమాట అండి. సో మీరు తీసుకుంటే కనుక మీరు ఒక రేంజ్ ఐడెంటిఫై చేశారు, ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే బ్రేక్అవుట్ అవ్వింది, కానీ సో ఇమీడియట్గా నెక్స్ట్ డే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది అనమాట. ఇట్స్ ఏ ఫెయిల్డ్ బ్రేక్అవుట్, ఎందుకంటే చాలా డెప్త్ ప్యాటర్న్ మనకి రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది, కానీ అది ఇట్స్ ఏ ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అనమాట అండి. మన స్టాప్ లాస్ వచ్చింది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎట్ ద సేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సేమ్ స్టాక్లో మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు చూస్తే కనుక బ్రేక్అవుట్ వచ్చింది, కానీ లుక్ ఎట్ దిస్ మూవ్ అనమాట అండి. బ్రేక్అవుట్ తర్వాత మంచి ట్రెండింగ్ మూవ్ అనేది స్టాక్లో రావడం జరిగింది.